ఓం శాంతి 8/7/2024 మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారం చేయడం నేర్చుకోండి. నిందకులను కూడా తమ మిత్రులుగా చేసుకోండి. ప్రశ్న: తండ్రి యొక్క ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు: ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారంతా నా పిల్లలు అన్న దృష్టి తండ్రికి పక్కాగా ఉంది. అందుకే పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. మీరెప్పుడూ ఎవ్వరినీ పిల్లలు పిల్లలు అని అనలేరు. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. సోదరుణ్ణే చూడండి, సోదరునితో మాట్లాడండి. దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి యొక్క పేరేమిటి? తప్పకుండా శివ అనే అంటారు. వారు అందరికీ ఆత్మిక తండ్రి. వారిని భగవంతుడు అని అంటారు. పిల్లలైన మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఆకాశవాణి అనేదైతే అంటారో ఆ ఆకాశవాణి ఎవరిది వెలువడుతుంది? శివబాబాది. ఈ నోటిని ఆకాశతత్వం అంటారు. ఆకాశతత్వం నుండైతే మనుషులందరి వాణి వెలువడుతుంది. ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో వారు తమ తండ్రిని మర్చిపోయారు. అనేక రకాలుగా మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ తెలియదు. మహిమను కూడా ఇక్కడే చేస్తారు. సుఖంలోనైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి చెయ్యరు. అన్ని కోరికలు అక్కడ పూర్తయిపోతాయి. ఇక్కడైతే కోరికలెన్నో ఉంటాయి. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు రచిస్తారు. అలాగని సదా యజ్ఞాలు చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని కాదు. అలా కాదు. ఎక్కడైనా కరువు ఏర్పడితే యజ్ఞాలు రచిస్తారు. కానీ అలా యజ్ఞాలు చేయడం ద్వారా ఏమీ జరగదు. ఇది డ్రామా. ఆపదలేవైతే వచ్చేది ఉందో అవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది మనుషులు మరణిస్తారు? ఎన్ని జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి. మనుషులు ఎంత దుఃఖితులుగా అవుతారు. మరి వర్షాలను ఆపడానికి కూడా యజ్ఞాలున్నాయా ఏమిటి? బాగా కుండపోత వర్షాలు కురిస్తే అప్పుడు యజ్ఞాలు చేస్తారా? ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీటి గురించి ఇతరులకేం తెలుసు? తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మనుషులు తండ్రికి మహిమను కూడా చేస్తారు మరియు నిందిస్తారు కూడా. ఇది విచిత్రం. బాబా యొక్క గ్లాని ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి. ముఖ్యమైన గ్లాని ఏమిటంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అన్నారు. దీనికి కారణంగానే పడిపోయారు. ఎవరైతే మమ్మల్ని నిందిస్తారో వారు మా మిత్రులు అన్న గాయనం ఉంది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా ఎవరు గ్లాని చేశారు? పిల్లలైన మీరు. ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా మీరే అవుతారు. ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచమంతా గ్లాని చేస్తుంది. అందులో కూడా నంబర్ 1 మీరే. మళ్ళీ మీరే మిత్రులుగా అవుతారు. అందరికంటే చేరువుగా ఉన్న మిత్రులు పిల్లలే. అనంతమైన తండ్రి అంటున్నారు, నన్ను పిల్లలైన మీరే నిందించారు. అపకారులుగా కూడా పిల్లలైన మీరే అవుతారు. డ్రామా ఎలా తయారైంది? ఇవి విచారసాగర మంతనం చేయవలసిన విషయాలు. విచారసాగర మంతనానికి ఎంతటి అర్థం వెలువడుతుంది? దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు చదువుకుని ఉపకారం చేస్తారు. యదా యదాహి అన్న గాయనం కూడా ఉంది. ఇది భారత్ యొక్క విషయమే. ఈ ఆట ఎలా ఉందో చూడండి. శివ జయంతిని లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. వాస్తవానికి అవతరించేవారు ఒక్కరే. అవతరించిన వారిని కూడా రాయి రప్పల్లో ఉన్నారు అని అనేశారు. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు,
గీతా పాఠకులు శ్లోకాలు చదువుతారు కాని మాకు తెలీదు అని అంటారు. మీరే ప్రియాతి ప్రియమైన పిల్లలు. బాబా ఎవరితో మాట్లాడినా పిల్లలు పిల్లలు అనే అంటూ ఉంటారు. తండ్రికైతే ఆత్మలందరూ నా పిల్లలు అన్న ఈ దృష్టి పక్కా అయిపోయింది. మీలో ఒక్కరి నోటి నుండి కూడా పిల్లలు అన్న మాట రాదు. ఎవరు ఏ పదవిని కలిగి ఉన్నారో వారేమిటి అన్నదైతే తెలుస్తుంది. అందరూ ఆత్మలే. ఇది కూడా డ్రామా తయారై ఉంది. అందుకే ఏ విధమైన దుఃఖము లేక సంతోషము కలగదు. అందరూ నా పిల్లలే. ఒకరు ఊడ్చేవారి శరీరాన్ని ధారణ చేస్తే మరొకరు ఫలానా శరీరాన్ని ధారణ చేశారు. పిల్లలు పిల్లలు అనే అలవాటైపోయింది. బాబా దృష్టిలో అందరూ ఆత్మలే. వారిలో కూడా పేదవారు చాలా మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే డ్రామానుసారంగా వారు ఎంతో గ్లాని చేశారు. ఇప్పుడు మళ్ళీ నా వద్దకు వచ్చేశారు. కేవలం ఈ లక్ష్మీనారాయణలకే ఎప్పుడూ గ్లాని జరగదు. శ్రీకృష్ణుడికి కూడా ఎంతో గ్లాని చేశారు. ఇది విచిత్రం కదా. అదే శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాక అతన్ని గ్లాని చేయలేదు. ఈ జ్ఞానం చాలా చిత్ర విచిత్రమైనది. ఇటువంటి గుహ్యమైన విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇందులో బంగారు పాత్ర కావాలి. అది స్మృతియాత్ర ద్వారానే తయారవ్వగలదు. ఇక్కడ కూర్చుని కూడా యథార్థమైన స్మృతి చెయ్యరు. నేను చిన్న ఆత్మ అని భావించరు. స్మృతిని కూడా బుద్ధి ద్వారా చేయాలి. ఇది బుద్ధిలోకి రాదు. అంత చిన్నగా ఉండే ఆత్మ మన తండ్రి కూడా, టీచర్ కూడా. ఇది బుద్ధిలోకి రావడం కూడా అసంభవమైపోతుంది. బాబా బాబా అనైతే అంటారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. భగవాన్ వాచ ఉంది కదా, దుఃఖంలో అందరూ తలుచుకుంటారు, సుఖంలో ఎవరూ తలుచుకోరు. అసలప్పుడు శృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఇక్కడైతే ఎన్ని దుఃఖాలు ఆపదలు మొదలైనవి వస్తాయి. ఓ భగవంతుడా, దయ చూపించండి, కృప చూపించండి అని తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యాక కూడా కృప చూపించండి, శక్తిని ఇవ్వండి, దయ చూపించండి అని రాస్తూ ఉంటారు. బాబా రాస్తారు, శక్తిని మీకు మీరే యోగబలంతో తీసుకోండి. మీపై మీరే కృప చూపించుకోండి. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోండి. అది ఏ విధంగా దిద్దుకోగలరో నేను యుక్తిని తెలియజేస్తాను. టీచర్ చదువుకునేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇక చదవడం, టీచర్ డైరెక్షన్ పై నడవడం విద్యార్థుల పని. కృప చూపించేందుకు లేక ఆశీర్వదించేందుకు టీచర్ గురువేమీ కాదు. మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు పరువు తీస్తారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు. ఎంతగా పరుగు తీయాలనుకుంటే అంతగా పరుగు తీయొచ్చు. స్మృతి యాత్రే పరుగు తీయడం. ఒక్కొక్క ఆత్మ స్వతంత్రమైనది. సోదరీ సోదరుల సంబంధం నుండి కూడా విడిపించేశారు. సోదరులుగా భావించినా కూడా అశుద్ధ దృష్టి వదలదు. అది తన పని చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనుషుల అంగాలన్నీ క్రిమినల్గా ఉన్నాయి. ఎవరినైనా కాలితో తన్నితే లేక గట్టిగా దెబ్బ వేస్తే మరి ఆ అంగం క్రిమినల్ అంగం అయినట్లు కదా. అంగాంగము క్రిమినల్గా ఉన్నాయి. అక్కడ ఏ అంగము క్రిమినల్గా ఉండదు. ఇక్కడ అంగాంగముతోనూ క్రిమినల్ పనులు చేస్తూ ఉంటారు. అన్నింటికంటే ఎక్కువ క్రిమినల్ అంగం ఏది? కనులు. వికారాల ఆశ పూర్తవ్వకపోతే ఇక చేతులు ఉపయోగించడం మొదలుపెడతారు. మొట్టమొదట కళ్ళు. కావుననే సూరదాసుని కథ కూడా ఉంది. శివబాబా అయితే ఏ శాస్త్రాలను చదవలేదు. ఈ రథం కలవారు చదివారు. శివబాబానైతే జ్ఞానసాగరుడంటారు. శివబాబా ఏమీ పుస్తకాన్ని చేపట్టరని మీరు అర్థం చేసుకున్నారు. నేను నాలెడ్జ్ఫుల్ను, బీజరూపుడిని. ఇది సృష్టిరూపీ వృక్షం. దీని రచయిత తండ్రి, వారు బీజం.
బాబా అర్థం చేయిస్తున్నారు, నా నివాస స్థానం మూలవతనంలో ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుడును అని ఇంకెవ్వరూ అనలేరు. నేను పరంపిత పరమాత్మను అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు. మంచి వివేకవంతులైన పిల్లలెవరైనా ఉంటే వారితో ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తే, మరి నీవు కూడా ఈశ్వరుడివేనా, నీవు అల్లా సాయివా, అదవ్వదు అని అనేస్తారు. కాని ఈ సమయంలో ఎవరూ వివేకవంతులుగా లేరు. అల్లాను గురించి కూడా ఎవరికీ తెలీదు. నేను అల్లాను అని వారు స్వయము అంటారు. వారు కూడా ఇంగ్లీష్లో ఓమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపి అంటారు. దాని అర్థం తెలిసినట్లయితే ఎప్పుడూ అలా అనరు. శివ్ బాబా జయంతియే కొత్త విశ్వ జయంతి అని పిల్లలకిప్పుడు తెలుసు. అందులో పవిత్రత, సుఖం, శాంతి అన్నీ వచ్చేస్తాయి. శివ జయంతియే కృష్ణ జయంతి, అదే దసరా జయంతి. శివ జయంతియే దీపావళి జయంతి, శివ జయంతియే స్వర్గ జయంతి. ఇందులో అన్ని జయంతులు వచ్చేస్తాయి. ఈ కొత్త విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివ జయంతియే శివాలయ జయంతి, వేశ్యాలయ వర్ధంతి. అన్ని కొత్త విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివ జయంతియే కొత్త విశ్వం యొక్క జయంతి. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు కదా. మీరు ఎంత బాగా అర్థం చేయించినా వారు మేల్కోనే మేల్కోరు. అజ్ఞానాంధకారంలో నిదురిస్తూ ఉన్నారు కదా. భక్తి చేస్తూ మెట్లు దిగుతూ ఉంటారు. తండ్రి అంటారు, నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. స్వర్గం మరియు నరకం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. వార్తాపత్రికలేవైతే మిమ్మల్ని గ్లాని చేస్తాయో వారికి ఇలా రాసి పంపించాలి, మమ్మల్ని నిందించేవారెవరైతే ఉన్నారో వారు మా మిత్రులు. మేము మీ సద్గతిని కూడా తప్పకుండా చేస్తాము. మీకు ఎంత కావాలనుకుంటే అంత నిందించండి. స్వయంగా ఈశ్వరుణ్ణే నిందిస్తారు. మమ్మల్ని నిందిస్తే ఏమైంది? మీ సద్గతిని మేం తప్పకుండా చేస్తాము. మీకు ఇష్టం లేకపోయినా సరే ముక్కు పట్టుకునైనా తీసుకువెళ్తాము. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఏదైతే చేస్తారో దాన్ని కల్పకృతం కూడా చేశారు. బీకేలమైన మనమైతే అందరి సద్గతిని చేస్తాము. బాగా అర్థం చేయించాలి. అబలలపై అత్యాచారాలైతే కల్పకృతం కూడా జరిగాయి. ఇది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అంటారు, అనంతమైన పిల్లలందరూ నన్ను గ్లాని చేస్తారు. అందరికంటే ప్రియమైన మిత్రులుగా పిల్లలే అనిపిస్తారు. పిల్లలు పుష్పాల వంటివారు. పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు, తలపైకెక్కించుకుంటారు, వారికి సేవలు చేస్తారు. బాబా కూడా పిల్లలను మీకు సేవ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. దీన్ని మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. ఎవరైతే తీసుకువెళ్లరో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారు అదే పాత్ర అభినయిస్తారు. లెక్కాచారాలను తీర్చుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వారు స్వర్గాన్నైతే చూడలేరు. అందరూ స్వర్గాన్ని చూడరు కదా. ఇది డ్రామాగా తయారై ఉంది. పాపాలు చాలా చేస్తారు. రావడం కూడా ఆలస్యంగా వస్తారు. తమో ప్రధానులు చాలా ఆలస్యంగా వస్తారు. ఈ రహస్యం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది. మంచి మంచి మహారథులైన పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇక తర్వాత ఉత్తరం కూడా రాయరు. బాబా కూడా అంటారు, వారికి మురళి పంపించడం ఆప్ చేయండి. అటువంటి వారికి బాబా ఖజానాను అందించడం వల్ల లాభమేముంది? ఆ తర్వాత వారికి కళ్ళు తెచ్చుకుంటే పొరపాటైపోయిందంటారు. కొందరైతే లెక్కే చేయరు. అంత నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి వారెంతో మంది ఉన్నారు. బాబాను స్మృతి కూడా చెయ్యరు. ఎవరిని తమ సమానంగా కూడా తయారు చేయరు.
లేదంటే బాబాకు రాయాలి, బాబా మేం మిమ్మల్ని ప్రతి క్షణము తలుచుకుంటూ ఉంటాము అని. కొందరైతే ఫలానా వారికి ప్రియస్మృతులు చెప్పండి అని అంటూ అందరి పేర్లు రాస్తారు. ఈ స్మృతి సత్యమైంది కాదు. ఇక్కడ అసత్యం నడవదు. లోపల మనసు తింటూ ఉంటుంది. పిల్లలకు పాయింట్లయితే మంచి మంచివి అర్థం చేయిస్తూ ఉంటారు. రోజు రోజుకు బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. సత్యుగంలో దుఃఖమన్న మాటే ఉండదు. ఇప్పుడిది రావణ రాజ్యం. మైసూర్ రాజు కూడా రావణుడు మొదలైన వారిని తయారు చేసి దసరాను బాగా జరుపుతారు. రాముణ్ణి భగవంతుడు అంటారు. రాముని సీత అపహరించబడింది. ఇప్పుడు వారైతే సర్వశక్తివంతుడు, అతని సీత ఎలా అపహరించబడగలరు? ఇదంతా అంధవిశ్వాసము. ఈ సమయంలో అందరిలోనూ 5 వికారాల అశుద్ధత ఉంది. మళ్ళీ భగవంతుణ్ణి సర్వ్యాపి అనడం ఇది చాలా పెద్ద అసత్యం. అందుకే తండ్రి అంటారు, యదా యదాహి, నేను వచ్చి సత్యఖండాన్ని సత్యధర్మాన్ని స్థాపన చేస్తాను. సత్యఖండమని సత్యుగాన్ని, అసత్యఖండమని కలియుగాన్ని అంటారు. ఇప్పుడు తండ్రి అసత్యఖండాన్ని సత్యఖండంగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ గుహ్యమైన లేక చిత్ర విచిత్రమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతియాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. స్మృతి రేస్ చేయాలి. రెండవ పాయింట్, తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ చదువును శ్రద్ధగా చదువుకుని తమపై తామే కృపను లేక ఆశీర్వాదాన్ని చూపించుకోవాలి. మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. నిందించే వారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతినందించాలి. వరదానము, పైనుండి అవతరించిన అవతారమూర్తులుగా అయి సేవ చేసే సాక్షాత్కార్ మూర్తి భవ. ఏ విధంగా బాబా సేవ కోసం వతనం నుండి కిందకొస్తారో అలా మనం కూడా సేవ కోసం వతనం నుండి వచ్చాము. ఈ విధంగా అనుభవం చేస్తూ సేవ చేసినట్లయితే సదా అతీతులుగా మరియు బాబా సమానంగా విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు. పైనుండి కిందకు రావటం అనగా అవతారమూర్తులుగా అయి అవతరించి సేవ చేయటం. అవతారమూర్తులొచ్చి మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి అని అందరూ కోరుకుంటారు. కావున అందరినీ ముక్తిధామంలోకి తమతో పాటు తీసుకువెళ్లే సత్యమైన అవతారమూర్తులు మీరే. ఎప్పుడైతే అవతారమూర్తులుగా భావిస్తూ సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేకుల కోరికలు పూర్తవుతాయి. స్లోగన్, మీకెవరైనా మంచి ఇచ్చినా లేక చెడు ఇచ్చినా మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. ఓం శాంతి.